హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ అనేది సరైన పద్ధతిలో 2024కి సంబంధించి ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి మాట్లాడుకుందాం. సో, ప్రాపర్‌గా క్రియేట్ చేస్తేనే మీరైతే మనీ అనేది మంచిగా సంపాదించుకోవచ్చండి. సో, వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకైతే చూడండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో, డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. అయితే చాలా షార్ట్‌గా అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకండి. అక్కడక్కడ స్కిప్ చేస్తూ వెళ్తే గనుకైతే మీకైతే చాలా డీటెయిల్స్ అనేవి మిస్ అవుతారు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా మీ మొబైల్‌లో అయితే మీరు యూట్యూబ్ అప్లికేషన్ అనేది అయితే ఓపెన్ చేయండి. నేను నా మొబైల్‌లో యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది. రైట్. ఇక్కడ మీరు కింద ఆప్షన్స్ అయితే చూడొచ్చు. హోమ్, షార్ట్స్ అని చెప్పేసి ప్లస్ ఐకాన్, సబ్స్క్రిప్షన్స్, అని చెప్పేసి అయితే ఉంటుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. నా దగ్గర అయితే చాలా అకౌంట్స్ అయితే ఉన్నాయి, ముందుగా చెప్తున్నాను. నేను ఇప్పుడు మీకు కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చెకింగ్ ఇన్ఫో అని చెప్పేసి మీ యూజర్ మామూలుగా మీ స్క్రీన్ లాక్ అయితే అడుగుతుంది, దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది, లేకపోతే మీకు ఆల్రెడీ ఈమెయిల్ ఐడి ఉంటే కనుక దాని నుంచి అయితే మీరైతే ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేయొచ్చు. నేను క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఫర్ మై పర్సనల్ యూస్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ నేమ్ వచ్చేసి ఓకే, ఏదైనా నేమ్ ఓకే, కార్తిక్. నా డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇస్తున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వచ్చు. 75 సమ్వేర్ ఎల్స్. జెండర్ మేల్. నెక్స్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది, కింద క్లిక్ చేయాలి. సో మీరు ఒకవేళ ఏదైనా ఈమెయిల్ ఐడి మీ సొంతంగా పెట్టుకోవాలంటే దీని నుంచి పెట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. పర్లేదు, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి నా ఈమెయిల్ ఐడి అయితే రావడం అయితే జరిగింది. ఆ అగ్రీ పైన అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ అగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ అది యూట్యూబ్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. గూగుల్ సర్వీస్, మీ గూగుల్ అకౌంట్స్లో కూడా అది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు. జస్ట్ సెకండ్ అని చెప్పేసి ఉంది కదా. మీరైతే మళ్ళీ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంతకుముందు క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి, సరిపోతుంది. మీ యూట్యూబ్ అనేది ఆ ఐడితో లాగిన్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు కింద కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి కింద అయితే ఉంటుంది కదా అని చెప్పేసి, దాంట్లో చెక్ చేసుకుంటే దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ టాప్లో క్రియేట్ ఏ ఛానల్ అని ఉంది. నా నేమ్ వచ్చింది, క్రియేట్ ఏ ఛానల్ అని ఉంది. కింద డీటెయిల్స్ కూడా అయితే ఉన్నాయి. స్విచ్ అకౌంట్, గూగుల్ అకౌంట్స్ అని చెప్పేసి ఇలా అయితే నంబర్ ఆఫ్ రావడమే జరిగింది. ఇక్కడ నేనైతే క్రియేట్ ఛానల్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు కూడా దానిపైన క్లిక్ చేయాలి. క్రియేట్ ఏ ఛానల్ ముందుగా మీరైతే ఏదైనా ఒక ప్రొఫైల్ పిక్చర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. హ్యాండిల్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇది మీరు ఏం చేయాల్సిన పని లేదు. మామూలుగా ఇప్పుడు మీరు ఏదైనా ఒక టెక్ ఛానల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, కార్తిక్ టెక్ యూట్యూబ్, ఏదైనా ఒక ఛానల్ పేరు అయితే మీరైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. అదేవిధంగా ప్రొఫైల్ పిక్చర్ అనేది మీ గ్యాలరీ నుంచి ఏదైనా మీరు పెట్టుకోవచ్చు, పర్లేదు. ఏదైనా ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చేసిన థంబ్నెయిల్నే జస్ట్ మీకు చూపించడానికి అయితే పెడుతున్నాను, సేవ్ యాస్ ప్రొఫైల్ పిక్చర్ అని చెప్పేసి. ఇక్కడైతే మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. నా ప్రొఫైల్ పిక్ అనేది కూడా చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ కింద ఆప్షన్ అయితే కనిపిస్తుంది, క్రియేట్ ఏ ఛానల్ అని చెప్పేసి, దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్రియేట్ ఏ ఛానల్, మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేశారు, అదేవిధంగా యూట్యూబ్కి సంబంధించిన ఛానల్ అనేది కూడా క్రియేట్ అనేది చేయడమే జరిగింది. ఛానల్ క్రియేటెడ్ అనేది వస్తుంది. సో మీరు తర్వాత కింద ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మన ఛానల్లో నెక్స్ట్ యూట్యూబ్కి సంబంధించి వీడియోస్ అయితే వస్తాయండి. సో ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి అన్లిస్టెడ్ అంటే ఏంటి, పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి అనేది చెప్తాను. సో ఇలా అయితే వీడియోస్ అయితే ఉంటాయండి. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.